జంగారెడ్డిగూడెంలో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల పిల్లలకు దాత సహకారంతో చిరు చేయూతనందించారు. పట్టణంలో ఉప్పలమెట్టకు చెందిన షేక్ రషీద్ మాబూల కుమారుడు మరణించాడు. మరణించిన కుమారుడికి విభిన్న ప్రతిభావంతులైన సంతానం ఉంది. విభిన్న ప్రతిభావంతుల పిల్లలైన అష్రఫ్, ఆరిఫ్ నడవలేని పరిస్థితి ఉండడంతో ఆ పిల్లల కష్టం చూసి చలించిన దాత సిద్ధార్థ మైత్రే ఇన్ఫోటెక్స్ ఫౌండేషన్ చైర్మన్ పిప్పల రామకృష్ణ అలియాస్ చిన్ని 5,000 రూపాయల నగదును సహాయంగా అందజేశారు. శ్రీశైలం గురునాథ్ నాగలక్ష్మి దంపతులు బియ్యం బస్తాతో పాటు నిత్యావసర వస్తువులు అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కౌన్సిలర్ డంబూరి రామచంద్రరాజు చేతుల మీదుగా పిల్లలకు సహాయం అందజేశారు. ఈ సందర్భంగా క్షత్రియ ఫౌండేషన్ తరపున పిల్లలకు అండగా ఉంటామని, అలాగే వారధి ట్రస్ట్ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వారధి ట్రస్ట్ ను ఆశీర్వదించారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ ఇబ్బంది పడుతున్న రషీద్ మనవళ్లు అష్రఫ్, ఆరిఫ్ లకు ఎవరైనా దాతలు ఉంటే ఆ కుటుంబానికి సాయం చేసి వారిని ఆదుకుంటారని పిలుపునిచ్చారు. షేక్ హసీనా మాట్లాడుతూ చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ పిల్లల పరిస్థితికి మనసున్న మనుషులందరూ సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవిత స్కూల్ టీచర్ రజని, మద్దిపాటి శ్రీను, కాసగాని రామారావు, మాదేవి అప్పన్న, వలవల సుశీల, ఉండ్రాజవరపు శ్రీను, శ్యామల పాల్గొన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి వారధి చాలా చాలా కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. అలాగా వారధికి మధ్యలో ఉండి తాతాజీ గారికి చాలా ధన్యవాదాలు. నమస్కారం. ఈ రోజున మన వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలా రషీద్ గారి కుటుంబానికి ఒరిస్సాలో ఉంటున్న నా సోదర సమానులైన చిన్ని అన్న ఆయన ఒక 5,000 పంపించారు. అలాగే గురునాథరావు గారు దంపతులు ఆ బియ్యం బస్తా ఒకటిని కూరగాయలు వాళ్ళకి అందజేయడం జరిగింది. ముందుగా మా వారధి తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎప్పుడు నేను చెప్తాను, మంచి పని చేయడానికి నాకు వెనకాల ఉన్నది ఇలా దేవుళ్ళ రూపంలో నా దాతలే. ఆ దాతలకు మరొకసారి వారధి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున మేము తోడ్పాటు అందించే చేసే చిన్న సాయం అయినా సరే వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. రషీద్ గారు ఒక కారు డ్రైవర్ గా ఎంతో ఒక వెలుగు చెందిన వ్యక్తి ఒకేసారి సడన్ గా వాళ్ళ అబ్బాయి చనిపోవడంతో, ఇద్దరు పిల్లలు కూడా దివ్యాంగులు అవడంతో, విభిన్న ప్రతిభావంతులు అవడంతో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మా కూర్చోలేని పరిస్థితి. మా తల్లి చేతికి అందించిన కొడుకు చనిపోవడంతో వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇద్దరు విభిన్న ప్రతిభావంతులు నేర్చుకుని ఆ పిల్లల్ని బాధ చేస్తున్న వాళ్ళ నానమ్మ గారు కూడా మా వారధి తరపున చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే అలాంటి మనం మామూలుగా ఉన్న పిల్లల్ని మనం చేయడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది విభిన్న ప్రతిభావంతుల్ని వాళ్ళని అలా కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి వీళ్ళ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని ఎవరైనా సాయం చేసేవారంటే వీళ్ళు ఉప్పల మట్టి మీద ఉంటారు. రషీద్ గారి పాత కారు డ్రైవర్ అంటే ఎవరైనా చెప్తారు. వాళ్ళ కుటుంబానికి మీరు కూడా మీ వీలైనంత వరకు సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బాయి చనిపోయాడండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. 7 సంవత్సరాల మట్టి అండి ఇద్దరిని సాగుకొస్తున్నాము. మాకు ఇంట్లో గడుపుతం కూడా చాలా కష్టంగా ఉందండి. ఈ మధ్యన ఇంట్లో కూడా బాగోలేదండి. నాకు ఏదన్నా పెద్దలను ఆలోచించి ఏదన్నా హెల్ప్ చేయాలి.